బేసిక్గా మీరు అంత సోషల్ పర్సన్ కాదు, అంటే ట్విట్టర్, ఫేస్బుక్ కానీ బయట యాక్టివిటీస్లో కానీ. లేదండి, ఐ ఆమ్ ఆన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ దాట్. అది కూడా ఏంటంటే ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను, మారాలి కదా. ఇన్ని మూవీస్ చేశాక ఇప్పుడు కూడా మీరు వెళ్ళి మీ షార్ట్ మీరు చూసుకుంటారా? డైరెక్టర్కి ఓకే అయినా కూడా? డెఫినెట్లీ ఐ లవ్ వాచింగ్ ఇట్. డైరెక్టర్ వెళ్ళిపోయి మీరు నెక్స్ట్ షాట్ మీరు చూసుకోండి, నేను చూసుకుని వస్తానంట. బికాజ్ సో నా షాట్నే కాదు, పక్కన వాళ్ళ ఎక్స్ప్రెషన్ వస్తుంది సరే, పరిగెత్తుంటే వచ్చేసి నా సజెషన్ షాట్ అయినా సరే. అండ్ కమింగ్ టు జగడం ఈజ్ యువర్ సెకండ్ మూవీ. సెకండ్ మూవీలో హీరోయిక్ క్యారెక్టర్కి నెగిటివ్ షేడ్స్ ఉంటుంది. జగడం అనేది వాజ్ లైక్, నేను సుక్కు వాళ్ళందరూ ఏంటి, ఇప్పుడు నేను ఇమీడియట్లీ ఆఫ్టర్ దేవదాస్, సుక్కు ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆర్య, యూనో వెరీ యంగ్ బ్లడ్ అండ్ సినిమాని ఏదో కనిపెట్టేస్తున్నాం, యూనో ఒక కల్ట్ ఫిల్మ్ తీస్తున్నాం అనే టైప్లో. 20 years old. జగడం ఐ వాజ్ 17. నేను శైలజ ఈ మూవీకి వస్తే మోర్ ఆఫ్ మీరు హైపర్ క్యారెక్టర్ కంటే రియల్ లైఫ్లో అబ్బాయిలు ఎలా ఉంటారో అలా ఉంటారు. ఇప్పుడు ఇదివరకు ఎన్టీఆర్ గారు కానీ, శివాజీ గణేషన్ గారు కానీ, ఇప్పుడు చూస్తే కొంచెం ఓవర్ ద టాప్ ఉందేమో అనిపిస్తుంది. బట్ బ్యాక్ దెన్ దట్ వాజ్ యాక్టింగ్. స్లోలీ దాని తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత నెమ్మదిగా స్టార్టెడ్ మెలోయింగ్ డౌన్. ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు. సో ఇదే కదా యాక్టింగ్. దట్స్ బికాస్ ఆడియన్స్ ఆర్ ఆల్సో చేంజింగ్. మీ కెరియర్ స్టార్ట్ చేసింది మాత్రం ఒక షార్ట్ ఫిలింతో. చాలా మంది డిజిటల్లోకి వస్తున్నారు హీరోస్, రానా గారు తీసుకుంటే. సో మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా గెటింగ్ ఇన్ టు డిజిటల్? అప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే ఎవరికి తెలియదు. సో ఫ్రెండ్స్ అందరూ సినిమా చేస్తాంట, సినిమా చేశాను. అవునా అంటే సినిమా కాదరా, ఒక 42 minutes అండి. మరి మిగతా సినిమా ఉండదు, 42 minutes అయితే షార్ట్ ఫిల్మ్. అవునా, ఓకే, ఎప్పుడు రిలీజ్ అంటే రిలీజ్ అవుతారా ఇది ఫంక్షన్, మరి ఇంకెందుకు సినిమా చేయటం. మీకు చాలా మంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ. బిఫోర్ 20 పోయి ఎవరితో ఫ్లర్ట్ చేయడం కానీ, క్రష్ కానీ సంథింగ్. క్రషెస్ బోల్డ్ ఉండే కానీ ఫ్లర్టింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. అందంగా ఉండే అబ్బాయిలు ఫ్లర్ట్ చేయరా? లేదు, ఐ వాజ్ రియలీ షై. అమ్మాయిలంటే లవ్ నథింగ్. బట్ యు నాట్ సీయింగ్ ఎనీవన్? నో. ఏ లేదు. హే ఐ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ నాతో ఎనర్జెటిక్ స్టార్ రామ్ గారు ఉన్నారు. 27th ఉన్నది ఒకటే జిందగీ మూవీ రిలీజ్ అవబోతుంది. సో మూవీ గురించి, రామ్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో ఫుల్ ఇంటూ ప్రమోషన్స్, అసలు టైం గ్యాప్ లేకుండా. బాగా టైర్డ్ అయిపోయారా ప్రమోషన్స్తో? ఓకే, అంత లేదు. ఓకే. బేసిక్గా మీరు అంత సోషల్ పర్సన్ కాదు, అంటే ట్విట్టర్, ఫేస్బుక్ కానీ బయట యాక్టివిటీస్లో కానీ. అంటే నార్మల్ ఏజ్ పర్సన్ ఎవరు తీసుకున్నా, అంటే హీరో విషయాన్ని పక్కన పెట్టేస్తే ఎవరైనా బాగా సోషల్గా ఉంటారు. అంటే ఎందుకని మీరు ఎర్లీగా ఫేమ్ రావడం వల్ల, అందువల్ల కాన్షియస్ అయిపోయి ఎక్కువ సోషల్ లైఫ్లో ఉండారా ఏంటి? లేదండి, ఐ ఆమ్ ఆన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ దాట్. అది కూడా ఏంటి ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను, మారాలి కదా. గివెన్ ఆపర్చునిటీ, గివెన్ ఛాన్స్, I would never be in any of these. But as an actor you have to be in touch with your families and this and that. So ఇప్పట్లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా టీవీకి ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ అవి పక్కన పెడితే అక్కడ పాపులేషన్ ఎంత ఉందో, అక్కడ వ్యూవర్స్ ఎంత ఉన్నారో సేమ్ ఇక్కడ ఉంది. అండ్ more than being important for the career, I think it's important for me to be in touch with like I like being in touch with fans once in a while. And continuous good kaadu. I believe I need to have that. When there's an opportunity, I like to have that connect with them. Okay. అండ్ నార్మల్గా కూడా ఎక్కడైనా ఈవెంట్స్లో కానీ, ఫెస్టివల్స్లో కానీ, ఫంక్షన్స్లో కానీ మీరు అంత కనిపించరు. సో దానికి రీజన్? Guess I'm more comfortable at that. ఓకే. సో ఉన్నది ఒకటే జిందగీకి వచ్చేద్దాం. నేను శైలజ మూవీ రిలీజ్ అయినప్పుడు, రామ్ మూవీ అంటే అప్పుడు దాకా మూవీస్ని మైండ్లో పెట్టుకున్న వాళ్ళు ఒక హైపర్ కానీ ఎనర్జెటిక్ లెవెల్స్ మైండ్లో పెట్టుకున్నారు. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఒకసారి అలా షాక్ అయ్యి ఒక నిమిషం ఆగారనమాట. అండ్ అని చూసిన తర్వాత అండ్ ఒక టాక్ కూడా వచ్చింది, ఇందులో డిఫరెంట్గా ఉన్నారు అని స్టాంప్ వచ్చేసింది. సో ఈ మూవీ కూడా చూసాక కూడా అలాగే అనుకుంటారా, ఈ మూవీ కూడా డిఫరెంట్గా ఉంది అని? అప్పుడు దాకా ఏంటంటే నేను శైలజ ముందు వరకు there's a lot of commercial cinema అంటేనే you have to be a little more loud and little more, you have to go over the top. So basic commercial cinema అంటే 3 సీన్లు ఉంటాయి, మిగతా అన్నీ you have to carry the film. ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తే కానీ ఆ సీన్ పండదు.
సో యూ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ యువర్ వే టు మేక్ దట్ సీన్ వర్క్. Yeah. ఇప్పుడు నేను శల్య అంటే ఇట్ వాస్ రిటర్న్ రియలీ వెల్, వేర్ యూ జస్ట్ హ్యావ్ టు కమ్ అండ్ ప్లే ద క్యారెక్టర్ ఫర్ ఇట్ టు వర్క్. కమర్షియల్ సినిమా అంటే యూ హ్యావ్ టు గో ఓవర్ ద టాప్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రా టు మేక్ ఇట్ వర్క్. సో నాకు నేను శల్య రిలీజ్ తర్వాత కూడా చాలామంది నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కూడా దే వర్ క్వైట్ షాక్. ఫోన్ చేసి అదేంటి అసలు ఈ యాంగిల్లో మేము ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు, ఎలా కూడా చేయగలుగుతారని మేము షాక్ అయ్యామన్నా. మీరు మీరు మరి ఎలా స్క్రిప్ట్ రాస్తున్నారు, మీరు ఎలా స్క్రిప్ట్ రాస్తే నేను అలాగే చేస్తాను కదా. అండ్ కిషోర్ వాజ్ రిలేటివ్లీ న్యూ కమర్ బ్యాక్ దెన్. అండ్ I really like the way he explained the scene and all that, the way he's written the character. మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారా? మేబీ మీరు కూడా ఆ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తుండు లౌడ్గా ఉండి అంటే I really enjoyed it. బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నెరేట్ చేసేటప్పుడు మీరు మిమ్మల్ని ఊహించుకోగలిగారా ఆ క్యారెక్టర్లో నేను చేస్తే అన్ని మూవీస్ తర్వాత మేబీ ఒక 13 మూవీస్ తర్వాత దట్ వాజ్ యువర్ my 13th film. 13 మూవీకి మీరు అలా ఊహించుకోగలిగారా మిమ్మల్ని ఆ క్యారెక్టర్లో? I was super excited. కొన్ని సీన్స్ కిషోర్ నరేట్ చేసేటప్పుడే I was like అబ్జర్వ్ చేస్తూ ఉంటా బాగా, బికాస్ కొత్త అతను స్క్రిప్ట్ బాగున్నా సరే డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా అని ఫుల్ స్కానింగ్ జరుగుతూ ఉంటుంది కదా రేపు సినిమా అవ్వాలంటే. అండ్ చూస్తున్నాను కొన్ని చిన్న స్పార్క్స్ కనపడుతున్నాయి. యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం అంటే ఇతనికి రాయటం వరకైనా తీయటం వరకైనా పర్ఫార్మెన్స్ గురించి అయినా తెలుసా అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. సో ఐ వాస్ క్వైట్ కాన్ఫిడెంట్. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మొత్తం ఓకే బాగుందంతా చెప్పేసి ఐ టోల్డ్ హిమ్ పర్ఫార్మెన్స్ కూడా మొత్తం నీకు వదిలేస్తున్నాను. ఐ జస్ట్ గేవ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు హిమ్, సో హీల్ ఫీల్ ద బర్డెన్. మొత్తం నీకు వదిలేస్తున్నాను, ఇప్పుడు దాకా చేసినట్టు నేను చేయను, ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంది. సో యూ స్క్రిప్ట్ అంతా అయిపోయిందా ఖాళీ కూర్చున్నప్పుడు యూ ఈ సీన్ కొంచెం డిఫరెంట్గా చేస్తే ఎలా బాగుంటుంది యూ కమ్ అప్ విత్ కాన్సెప్ట్స్ అండ్ యూ టెల్ మీ అన్న. అంటే నేను బ్లాంక్గా వస్తాను, యూ టెల్ మీ ఎవ్రీథింగ్. అదే అన్న మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా పడేసాను నేను. ఐ కుడ్ ఫీల్ దట్ హీ ఫెల్ ద బర్డెన్, బట్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ ఫర్ హిమ్ ఆల్సో అనిపించింది. బికాస్ అప్పుడే తను లోపల చెప్పింది చెప్పచ్చా ఆ ఇన్నోవేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వన్స్ యూ లీవ్ ఇట్ ఇట్స్ లైక్ నువ్వు చెప్తే చేస్తా లేకపోతే చేయను అనే టైప్లో. ఆబ్వియస్లీ మనం చేసేది మనం చేస్తూ ఉంటాం, బట్ యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్, న్యూ ఇన్పుట్స్. సో దట్ వే ఐ థింక్ హీస్ కమ్ అప్ రియలీ వెల్. అండ్ నేను శైలజ కన్నా ఉన్నత ఒకటే జిందగీ ఐ పర్సనలీ బిలీవ్ అండ్ వీ ఆల్ పర్సనలీ బిలీవ్ దట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ స్టెప్ అహెడ్ ఆఫ్ నేను శైలజ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్. బట్ తిరుమల కిషోర్ గారిని తీసుకుంటే ఆయన చాలా కామ్గా ఉంటారు, చాలా షై పర్సన్లా ఉంటారు. మీతో నెరేట్ చేసేటప్పుడు కానీ సెట్స్లో కానీ యాక్ట్ చేసి మీరు అన్నారు కదా నువ్వు చేసి చూపిస్తే నేను చేస్తాను అని, కంఫర్ట్ ఉండిందా ఆయనకి చేసి చూపించగలిగా ఎగ్జాక్ట్గా ఆయనకి ఏం కావాలో అది? లేదు, కిషోర్ నెవర్ యాక్టెడ్ అండ్ షోడ్ మీ ఎనీథింగ్. ఇప్పుడు దాకా చెప్పినా సరే హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ కొంచెం సటిల్గా ఇలా థాట్ ప్రాసెస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అంతేగాని ఇప్పుడు నా పొజిషన్కి వచ్చిన నుంచి మీరు ఇలా చేయండి అని ఇప్పుడు దాకా ఇప్పుడు చెప్పలా. హీ నెవర్ యూస్ టు షో మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ దట్ ఆల్సో. ఐ జస్ట్ లెఫ్ట్ దట్ బర్డన్ సో దట్ హీ కీప్స్ థింకింగ్. ఇప్పుడు దాకా కాదు డిఫరెంట్గా ఇలా చేయాలని హీ కీప్స్ థింకింగ్ అనేది. అండ్ నేను శైలి అప్పుడు కూడా రిహర్సల్ చేయకుండా మీరు చేసేయండి అనేసేవాడు, ఓకే వెళ్ళిపోతూ ఉండేవాడు. కిషోర్ మొత్తం నీ మీద వదిలేసాను ఏంటిది అని. అండ్ సమీర్ గారు ఇస్ లైక్ సూపర్ ఫాస్ట్. సో రోజుకి 100-150 షార్ట్స్ ఇస్తే టైప్ ఓకే అన్ని మానిటర్ కూడా మూవ్ అయిపోతా ఉండే. ఒకసారి నాకంటే అసలు ఏం చేసాను తెలియదు కదా, ఓకేనా అంటే పర్ఫెక్ట్ సార్ మీరు స్లేమ్ మరి ఆ టైప్ అనమాట. అండ్ ఈజ్ లైక్ యాక్టర్కి యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్ నాకు పర్ఫార్మెన్స్ చెప్పడం కన్నా నాకు ఆ థాట్ ప్రాసెస్ చెప్తే ఐ విల్ థింక్ అండ్ ఐల్ కమ్ అప్ విత్ బెటర్ పర్ఫార్మెన్స్. సో హౌ టు థింక్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఐ స్టిల్ రిమెంబర్ సుకుమార్తో జగడం చేసేటప్పుడు కూడా సుక్కు యాక్ట్ చేసి చూపించడం కన్నా ద వే హీ ఎక్స్ప్లెయిన్ ద సీన్ టు ద యాక్టర్ ఇస్ ద థింకింగ్ ప్రాసెస్. హీల్ మేక్ యూ థింక్ లైక్ ద క్యారెక్టర్. If you're thinking like the character, you start behaving like the character, and that's a new performance. Being in the shoes of the character. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి స్పూన్ ఫీడ్ చేస్తే ఇప్పుడు వచ్చి చేసి చూపిస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా, ఏంటి అంటే ఏం ఎక్స్ప్రెషన్ పెడతా అనేది. బట్ ఇఫ్ యూ పుట్ మీ ఇన్ ద థింకింగ్ ప్రాసెస్ ఐ విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ స్టఫ్. సో అది కరెక్ట్గా జడ్జ్ చేసి ఏకేమవుతుంది. సో ఇన్ని మూవీస్ చేశాక ఇయర్ 14 మూవీస్ వరల్డ్ నా ఇన్ని మూవీస్ చేశాక ఇప్పుడు కూడా మీరు వెళ్ళి మీ షార్ట్ మీరు చూసుకుంటారా? డైరెక్టర్కి ఓకే అయినా కూడా డెఫినెట్లీ ఐ లవ్ వాచింగ్ ఇట్. డైరెక్టర్ వెళ్ళిపోయి మీరు నెక్స్ట్ షాట్ మీరు చూసుకోండి నేను చూసుకొని వస్తానంట. బికాజ్ సో నా షాట్నే కాదు వేరే యాక్టర్స్ చేస్తున్నప్పుడు కూడా బికాజ్ ఐ లిసన్ టు ద ఎంటైర్ స్క్రిప్ట్. సీ ఫర్ మీ అ ఫిల్మ్ ఇస్ అ ఫిల్మ్. ఇప్పుడు నాకు లొకేషన్కి వెళ్ళిన తర్వాత డైలాగ్ షీట్ అని చెప్పేసి నా డైలాగులు మాత్రం ఇస్తే చదవను, ఏం చేసుకోనంట. యూ గివ్ మీ ద సీన్ పేపర్, ఐ రీడ్ ద ఎంటైర్ సీన్, ఐ ఎంజాయ్ ఇట్. ఇతను చెప్తున్నాడు, దాని తర్వాత హీరోని అలా చెప్తుంది, దాని తర్వాత ఫ్రెండ్ ఇలా చెప్తున్నాడు. యూ గివ్ మీ ద ఎంటైర్ థింగ్, నేను ఒక సీన్లో చదివి ఎంజాయ్ చేస్తాను. నా డైలాగ్లో నేను ఐ డోంట్ హ్యావ్ టు కమ్ అండ్ ప్రాక్టీస్ ఆల్ దట్, లొకేషన్కి కూడా చేసేస్తా. బట్ వెన్ యూ ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సీన్ నా ఎక్స్ప్రెషనే కాదు
పక్కన వాళ్ళ ఎక్స్ప్రెషన్ వస్తున్నా సరే పరిగెత్తుంటూ వచ్చేసి నా సజెషన్ షాట్ అయినా సరే ఐడ్ లవ్ టు కమ్ అండ్ వాచ్ అండ్ సీ హౌ ఇట్స్ లుకింగ్ ఆన్ స్క్రీన్. సజెషన్ షాట్ యా ఇప్పుడు నేను నా సజెషన్ షాట్ ఉంటుంది, ఇంకో ఎక్స్ప్రెషన్ పెడుతున్నా సరే అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. నా ఒకటేనే కాదు, మందంటే కొంచెం చూసుకుంటా అది ఓకేనా ఇది ఓకేనా కంటిన్యూటీ ఓకేనా అవి ఎక్కువ ఉంటాయి. కానీ సో అదర్ దెన్ దాట్ మీరు వెళ్ళి మీకు షార్ట్ అవే కదా, మీరు నెక్స్ట్ చూసుకుని వస్తా. అండ్ కమింగ్ టు జగడం, జగడం ఈజ్ యువర్ సెకండ్ మూవీ. సెకండ్ మూవీలో హీరోయిక్ క్యారెక్టర్కి నెగిటివ్ షేడ్స్ ఉండవు. సో బీయింగ్ సెకండ్ మూవీ, మీ సెకండ్ మూవీ అవ్వడం వల్ల మరియు అంటే ఆ టైంలో కాన్ఫిడెంట్గా ఉన్నారా సెకండ్ మూవీకి నెగిటివ్ షేడ్స్ క్యారీ చేయడం? ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించండి. ఐ వాజ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. జగడం విన్న వెంటనే ఐ వాజ్ లైక్ ఇది కదా సినిమా అంటే అనే టైప్లో. దేవదాస్ ఐ లవ్ దేవదాస్, యూనో ఛాలెంజెస్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ వైవిఎస్ చౌదరి గారిది అలా యాసెస్ కనపడుతూ ఉంటుంది. అండ్ జగడం అనేది వాజ్ లైక్ నేను సుక్కు వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు నేను ఇమీడియట్లీ ఆఫ్టర్ దేవదాస్, సుక్కు ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆర్య, యూనో వెరీ యంగ్ బ్లడ్ అండ్ సినిమాని ఏదో కనిపెట్టేస్తున్నాం, యూనో ఒక కల్ట్ ఫిల్మ్ తీస్తున్నాం అనే టైప్లో. అండ్ వీ వర్ ఆల్ కిడ్స్. ఇప్పుడు సుక్కు కంపేర్ చేస్తే సరే బ్యాక్ దెన్ ఇప్పుడు నౌ హీస్ లైక్ గ్రోన్ టు అ డిఫరెంట్ పర్సన్. హీ వాజ్ అ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పర్సన్, బట్ కొంచెం ఎక్సైట్మెంట్ అనేది ఇట్ ఓవర్ షాడోడ్ హిమ్ యాజ్ వెల్. అండ్ ఫర్ మీ అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి వెళ్ళి చదువుతున్నారు, నేను జగడం సినిమా చేస్తాను. జగడం ఐ వాజ్ 17. అండ్ అప్పుడు ఏంటంటే ఐ వాజ్ లెర్నింగ్ సో మచ్ ఫ్రమ్ సుక్కు అండ్ యూనో ఐ టు స్టిక్ విత్ సుక్కు. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే అప్పుడు దేవిని సుక్కు దేవి మ్యూజిక్ గురించి ఏం ఆడుకుంటున్నారు, యూనో 5 feet inches కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఇద్దరు లవర్స్ ఇద్దరు అబ్బాయి అమ్మాయి మధ్య కాకుండా 2 objects ప్రేమించుకుంటే ఏంటి, హౌ డూ యూ డిఫైన్ దిస్, హౌ డూ యూ డిఫైన్ దట్, దట్స్ 5 feet 8 inches యూ స్టార్ట్ డిస్క్రైబింగ్. నేనంటే ఇదే నా స్కూల్, వీళ్ళే నా లెక్చరర్స్, నేను ఇదే నేర్చుకుంటున్నాను. ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళి ఆ డాక్టర్ వాళ్ళు కాబట్టి అది నేర్చుకుంటున్నాడు, నేను యాక్టర్ వాళ్ళు కాబట్టి ఏం నేర్చుకున్నాను. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. దట్స్ వై ఐ థింక్ సుకుమార్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ డైరెక్టర్స్. తను హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా దేర్ ఇస్ అ బ్రిలియన్స్ ఇన్ ఇట్, అన్లెస్ హీ వాంట్స్ టు ప్లే సేఫ్ గేమ్. మధ్యలో కొన్ని సేఫ్ గేమ్ ఆడాడు చెప్పాను అన్నాడు. హీఈస్ బ్రిలియన్స్ తను కంట్రోల్ చేసుకుని తొక్కేస్తే తప్ప వదిలేస్తే మాత్రం హీఈస్ అ బ్రిలియంట్ పర్సన్. అండ్ మీ ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ మీ క్యారెక్టరైజేషన్ హైపర్ ఉండడం వల్ల ఆ తర్వాత వచ్చిన స్క్రిప్ట్స్ కూడా అలాగే వచ్చాయా మీకు? చాలా అంటే రెడీ మరి అంత హైపర్ ఉండదు, రెడీ టచ్ అయితే ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. అంటే బేసిక్ కమర్షియల్ సినిమా అంటే ఇప్పుడు హీరో దే ఎక్స్పెక్ట్ పంచ్ డైలాగ్స్, డాన్స్ కానీ ఫైట్స్ కానీ. నెక్స్ట్ ఫైట్స్ బాగా చేస్తాను పేరు వచ్చింది ఫస్ట్ సినిమాకి, డైలాగులు బాగా చెప్తాను పేరు వచ్చింది, డాన్స్ బాగా చేస్తాను. సో ఎవ్రీబడి వాంట్స్ టు యూజ్ దాట్. ఎంత ఉండి వాడుకోలేదేంటి అనే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. డైరెక్టర్స్ ఫస్ట్ వచ్చిన వెంటనే రామ్ని ఫుల్గా వాడుకోలేదనే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఏంటంటే పెట్టేస్తూ ఉంటాను. అవన్నీ మైండ్లో తీసి అంటూ ఉంటాను, బట్ యూనో దే జస్ట్ వాంట్ టు షో ఉంది కదా ఎందుకు వదిలేసుకోవడం అనేది. సో అలా క్యారెక్టర్స్ రాసినప్పుడు కూడా ప్రాబ్లం లేదా. కిషోర్ హ్యాడ్ అ న్యూ పర్స్పెక్టివ్ సార్. అందరూ ఇది అంటారు కానీ దేర్ ఇస్ హోల్ న్యూ యాంగిల్ టువర్డ్స్ యూ విచ్ నో వన్ హెస్ టచ్డ్. అండ్ నేను శైలజలోను దీంట్లోనూ బాగా టచ్ చేసేది. సో ఈ నేను శైలజ ఈ మూవీకి వస్తే మోర్ ఆఫ్ మీరు హైపర్ క్యారెక్టర్ కంటే రియల్ లైఫ్లో అబ్బాయిలు ఎలా ఉంటారో అలా ఉంటుంది అనమాట. రియల్ లైఫ్లో ఊరికే హైపర్ అయిపోరు, సో సటిల్గా ఉంటారు. సో మీ గ్రాఫ్ చూసుకుంటే ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు దాకా హైపర్ నుంచి సటిల్నెస్ అంటే నార్మల్గా ఒక యాక్టర్ తీసుకుంటే కెరీర్ తీసుకుంటే ఫస్ట్ ఏమో అంత కొంచెం భయంగా ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ మూవీకి, ఆ తర్వాత కొంచెం డోస్ పెంచుకుంటారు. మీది రివర్స్లో ఉంది గ్రాఫ్. అంటే ఇట్ ఆల్సో డిపెండ్ అండి. ఇప్పుడు యాక్టింగ్ కూడా ఐ థింక్ ఇట్స్ చేంజింగ్, డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్, బట్ పీపుల్ దే చేంజ్. ఇప్పుడు ఇదివరకు ఎన్టీఆర్ గారు కానీ శివాజీ గణేషన్ గారు కానీ ఇప్పుడు చూస్తే కొంచెం ఓవర్ ద టాప్ ఉందేమో అనిపిస్తుంది, బట్ బ్యాక్ దెన్ దట్ వాజ్ యాక్టింగ్. స్లోలీ దాని తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత నెమ్మదిగా స్టార్టెడ్ మెలోయింగ్ డౌన్. ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు. సో ఇదే కదా యాక్టింగ్. దట్స్ బికాస్ ఆడియన్స్ ఆర్ ఆల్సో చేంజింగ్. The way we look at things, the way the kind of exposure that we are getting, probably after 10 years will be completely different. So it also depends on the script, but at the same time, what is that normalcy of acting anedi, I think it's mellowing down a bit. Okay. అండ్ మసాలాలో కానీ అండ్ జగడంలో కానీ మీ క్యారెక్టర్లో కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశారు మీ క్యారెక్టర్తో, బట్ దే డిడ్ంట్ వర్క్ వెల్ చెప్పాలి అంటే. సో ఆఫ్టర్ దట్ మీరు తర్వాత ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నారా? అంటే కైండ్ ఆఫ్ నేను ఇలా చెప్తాను చూడండి, మేబీ డార్క్ కామెడీ కానీ బయోపిక్స్ కానీ అలాంటివి ఏమన్నా? జగడం అండ్ మసాలా టూ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ థింగ్స్. జగడం వాజ్ ఐ వాజ్ లైక్ రియలీ ఎక్సైటెడ్ టు డూ సంథింగ్. ఇది మసాలా అగైన్ ఐ వాజ్ లైక్ ఒక్కసారి ఇప్పుడు తెలుగు హీరో అని వెంటనే కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. నేను మళ్ళీ దాంట్లో పడిపోతున్నానా, ఈ క్యారెక్టర్ ఎందుకు ప్లే చేయకూడదు, ఒక్కసారి లెట్స్
గివ్ ఇట్ యువర్ ఆల్ అని ఒకసారి Yeah. ఒకసారి వదిలేసుకోవడం ఉంటుంది చూసారా. సో ఆ టైప్లో ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ జస్ట్ వాంట్ టు లూజ్ ఆల్ ద ఇన్హిబిషన్స్ అండ్ ఆల్ దట్ ఇన్ దట్ ఫిల్మ్. సో 2 films ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ ఆర్ వాట్ ఎవర్. బట్ what did you ask me? What was the question? అంటే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కైండ్ ఆఫ్ Experiment, yeah. బయోపిక్స్ కానీ Biopics, yeah. డార్క్ కామెడీ కానీ See, biopics again, I don't know, depends on Bollywood అయితే biopics okay, but again I'm keeping an open mind about everything. But suddenly వచ్చేసి ఒక biopic చెప్పి if it's like really interesting I probably want to go and do it. ఓకే But it's not like I want to do a biopic next ఏంటి అన్నట్టు కాకుండా. యు ఆర్ ఓపెన్ టు బయోపిక్స్ అండి. Yeah, I'm open to biopics, I'm open to horror films, I'm open to dark comedy, I'm open to it all depends on how you narrate it and సోషియో how ఫ్యాంటసీ you కైండ్ anything. ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతిలో తీసుకుంటే ఏదండి? పద్మావతి yeah, yeah. షాహిద్ కపూర్ క్యారెక్టర్ కానీ యా డెఫినెట్లీ. ఇప్పుడు హీరో అంటే హీ షుడ్ బీ ద మెయిన్ ఇది అని కూడా ఆలోచించే టైప్ కదా. ఐ ఎంజాయ్ ద ఫిల్మ్ యాజ్ అ హోల్, యూనో ఈవెన్ ఇఫ్ ఐమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్. సో మీరు మల్టీలింగ్యువల్ ట్రై చేయలేదు కదా, అది డబ్డ్ యాక్చువల్లీ ఏదండి? ప్రేమంటే ఎందుకంటే ప్రేమంట వాజ్ నో ఇట్ వాజంట్ డబ్డ్, ఇట్ వాజ్ ప్రాపర్ బైలింగ్వల్. అంటే ఒక టేక్ ఇది చేసాం, ఓకే ఒక షార్ట్ ఇది. బట్ వీ డెంట్ రిలీజ్ ఇట్. అప్పుడు ఎందుకో కొంచెం అప్పుడు తమిళ్లో కూడా కొన్ని కన్స్ట్రెయిన్స్ అయ్యా ఓకే. ఉన్నాయి. సో హౌ అబౌట్ అంటే ఇప్పుడు నుంచి ఎలాగా బైలింగ్వల్ కానీ మల్టీ స్టారర్ కానీ? మన చేతిలో ఏమి ఉండదండి, మనకు వచ్చిందా నచ్చిందా చెయ్యి, రాలేదా వదిలే అంతే. ఓకే. సో తిరుమల కిషోర్ గారితో కాన్సిక్యూటివ్గా 2 వెంటనే చేయడం వల్ల, నేను యాక్చువల్లీ క్వశ్చన్ ఆయన కూడా అడిగాను, వెంటనే చేయడం వల్ల ఒక మూవీ చేసామంటే ఒక యాక్టర్ కానీ సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ఒక డైరెక్టర్కి ఏం కావాలో ఎంత ఉంటుందో, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆయన ఏంటో తెలిసిపోద్ది, ఆయన వే ఆఫ్ డైరెక్షన్ ఏంటి అనేది. సో సెకండ్ మూవీ కూడా ఆయనతో చేయడం కాబట్టి ఆయన స్కేల్ ఆయన ఇలా ఉంటుంది అని ఆటోమేటిక్గా మీరు అలాగే ఫిక్స్ అయిపోయారా? లేకపోతే అంటే నెక్స్ట్ ఆయన దగ్గర నుంచి ఒక్కొక్కరితో వర్క్ చేస్తుంటే ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాన్సిక్యూటివ్ వర్క్ చేయడం వల్ల మొనాట్ని ఏమన్నా కనిపించిందా? లేదండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాంబినేషన్లో చేస్తున్నాం, ఆ ప్రెషర్ అనేది కిషోర్ కొంచెం ఉండింది. అండ్ పెద్దనాన్న గారు మేబీ హీ ఫెల్ట్ ఇట్, యూనో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయేమని. ఫర్ మీ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ద స్క్రిప్ట్. మనం 100 సినిమాలు చేసినా సరే బై ద ఎండ్ ఆఫ్ ది డే మనకి స్క్రిప్ట్, both of us are equally excited about the script, we should do it. అవన్నీ సెకండరీ విచ్ పీపుల్ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ లేటర్. సినిమా రిలీజ్ ముందు వచ్చే టెన్షన్లు అనేవి ఫేక్ టెన్షన్స్, సినిమా రిలీజ్ తర్వాత అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది. అండ్ కిషోర్ ద డే హీ నరేటెడ్ ద స్క్రిప్ట్, ఇప్పుడు కొన్ని సీన్స్ ఏంటి అంటే మనకు డౌట్ ఉంటుంది, బట్ కిషోర్తో ఆల్రెడీ పనిచేయడం వల్ల ఐ నో హిస్ థాట్ ప్రాసెస్, ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. సో కొన్ని సీన్స్ నరేట్ చేసినప్పుడు, ఫస్ట్ ఓవరాల్ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ వోంట్ బీ పర్ఫెక్ట్, కొన్ని అలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో కిషోర్ తెలియటం వల్ల అప్స్ అండ్ డౌన్స్ కూడా ఓకే పర్లేదు, ఐ నో ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్. అండ్ ఫస్ట్ సినిమాకి ఏంటంటే నేను శైలజ చేసేటప్పుడు కొంచెం డౌట్స్ అన్నీ ఉంటాయి, యూనో చేయగలుగుతున్నాడా లేదా, పై దూరం నుంచి వస్తూ ఉంటాం ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అనేది. బట్ ఆఫ్టర్ నేను శైలజ ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్. అండ్ ఈ సినిమాకి ఐ థింక్ వి గేవ్ హిమ్ లైక్ కంప్లీట్ ఫ్రీడమ్ అండ్ భారం ఎక్కువ ఇస్తాం, తీసుకో యూనో దట్ వే ఈవెన్ హీ ఫెల్ట్ లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్. అండ్ బట్ మీ కెరియర్ స్టార్ట్ చేసింది మాత్రం ఒక షార్ట్ ఫిలింతో, అడయాళం అంటే ఐడెంటిటీ. ఓకే. అండ్ తర్వాత కానీ ఇప్పుడు కానీ చాలామంది డిజిటల్లోకి వస్తున్నారు హీరోస్, రానా గారు తీసుకుంటే. సో మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా గెటింగ్ ఇన్ టు డిజిటల్? నేను చేసినప్పుడు డిజిటల్ కాదండి, అది నేను చేసినప్పుడు యూట్యూబ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వాలి. 2004లో స్టార్ట్ అయింది యూట్యూబ్. మీరు చేసింది 2002లో? 2000లో స్టార్ట్ చేసాం. పాప ప్రొడ్యూసర్ / డైరెక్టర్ ఫైనాన్షియల్ దీనివల్ల వెంట్ ఆన్ ఫర్ ఇయర్. అప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే ఎవరికి తెలియదు. సో ఫ్రెండ్స్ అందరూ సినిమా చేస్తాంట, సినిమా చేశాను. అవునా అంటే సినిమా కాదరా, ఒక 42 minutes అండి. మరి మిగతా సినిమా ఉండదు, 42 minutes అయితే షార్ట్ ఫిల్మ్. అవునా ఓకే, ఎప్పుడు రిలీజ్ అంటే రిలీజ్ అవుతారా ఇది ఫంక్షన్, మరి ఇంకెందుకు సినిమా చేద్దాం కాదరే, షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఉంటాయి, అది ఇంతే ఉంటుంది, అవార్డ్ ఫంక్షన్లు పంపిస్తాం, ఎందుకు మీరే చూసుకోవడం అంటే. షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఎవరికి అర్థమయ్యేది కాదు ఫర్ మీ. అప్పుడు ఐ స్టాప్ టెలింగ్ పీపుల్ ఐ యాక్టెడ్ ఇన్ షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశానని చెప్తే షార్ట్ ఫిల్మ్ ఏంటని అడుగుతాడు, ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ కాన్సెప్ట్ యూనో బ్యాక్ ఇన్ 2000. అండ్ తర్వాత 2004లో యూట్యూబ్ వచ్చి, అండ్ దెన్ 2008, 2009 ది షార్ట్ ఫిల్మ్ స్టార్టెడ్ కమింగ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ అండ్ ఇప్పుడు వస్తున్నారు. కానీ ఐ డిడ్ ఇట్ వే బ్యాక్ అండ్ లైక్ 15-18 years బ్యాక్. సో ఇప్పుడైనా ప్లాన్స్ ఉన్నాయా గెటింగ్ ఇన్ టు డిజిటల్? డిజిటల్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఐ డోంట్ థింక్ డిజిటల్ ఇస్ యాజ్ బిగ్ యాజ్ ఫీచర్ ఫిల్మ్స్ రైట్ నౌ. సో ఓకే. అండ్
దేవిశ్రీ ప్రసాద్ గారితో మీ 4-5 ప్రాజెక్ట్స్ చేశారు కదా, 5th ప్రాజెక్ట్. సో ఇప్పటికే చాలా కంఫర్ట్ వచ్చేసి ఉంటుంది. ఈ మూవీకి మిమ్మల్ని మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని మ్యూజిక్ ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ మీరు 4-5 మూవీస్ చేశారు కాబట్టి ఈ క్యారెక్టర్కి రామ్ని మైండ్లో పెట్టుకోవాలి, ఆ క్యారెక్టర్ని మైండ్లో పెట్టుకోవాలి. సో మీరు ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన అవుట్పుట్కి మీకు ఎలా అనిపించింది? యాప్ట్ అనిపించిందా? See, Devi is a person who will never he'll definitely keep me in mind. అబ్బా నువ్వు అంటే మరి ఇంత ఇవ్వాలి కదా అబ్బా అంటూ ఉంటాడు. బట్ ఐ థింక్ దేవి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా, ద వే హీ వర్క్స్, అప్పుడు జగడం అప్పుడు చెప్పాను చూసారా, ఆ ఎక్సైట్మెంట్ కానీ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ హీ యూస్ టు ఆస్క్ సుకుమార్. ఓకే, ఇప్పటికీ అదే. ఇప్పుడు 10 years బ్యాక్ ఆ సెట్టింగ్లో కూర్చున్నప్పుడు ఐ వాజ్ లైక్ రియల్లీ ఇంప్రెస్డ్. అంటే ఇప్పుడు జాయిన్ అయినట్టు ఇండస్ట్రీలో అప్పటికే హీఈస్ గివెన్ లైక్ సూపర్ హిట్స్ వర్షం కానీ అవి కానీ వస్తానంటే. ఇప్పటికీ నేను కిషోర్ దేవి కూర్చున్నప్పుడు ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ హీ ఆస్, ద కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ హీ షోస్, మళ్ళీ 10 years బ్యాక్ దేవే కనపడతాడు ఇప్పటికి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ హీ ఆస్ ఇస్ వాట్ డూ యూ వాంట్ మీ టు కన్వే ఇన్ ద సాంగ్ త్రూ ద సాంగ్. సాంగ్ కోసం వచ్చారు, ఆ సాంగ్తో నేను ఏం చెప్పాలి, what do you want the audience to know? ఈ సాంగ్ విన్న తర్వాత అడిగే అర్థం అవ్వాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ట్యూన్ ఏంటి, రెఫరెన్స్ ఏంటి అని అడగాడు అసలు. ఈ సినిమాలో పాట ఇక్కడ వస్తుందంటే వాట్ యూ వాంట్ మీ టు కన్వే. ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు యూ వోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఎనీథింగ్ ఎల్స్. ఇక్కడ రామ్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. సో ఆ సాంగ్లో ఏం కన్వే అవ్వాలి, ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్ గురించి అడుగుతూ ఉంటాడు. హీరో క్యారెక్టర్ ఏంటి, ఇదేంటి అని దాని గురించి అడుగుతాడు. అండ్ థర్డ్ హీల్ ప్రాబ్లీ కీప్ మీ ఇన్ మైండ్ అండ్ హీల్ గివ్. ఇప్పుడు డాన్స్ ఉందంటే ఇంకెలా ఇవ్వాలి, ఓకే కొంచెం ఊపు, రామ్ అంటే ఇది, చాలా ఆలోచిస్తూ ఉంటాడు. సో అన్నీ మిక్స్ చేసుకుని చేస్తాడు. సో హీ ప్రయారిటైజెస్ స్టఫ్ డిఫరెంట్లీ. ఓకే, సో మీరు చాలా ఎర్లీగా మూవీస్లోకి వచ్చేసారు కాబట్టి యూ డెంట్ గో టు కాలేజ్. స్కూలింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చాను. ఓకే, మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇప్పటికే, మీకు చాలామంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉంటారు ఎక్కువ. సో బట్ మీకు ఆ కాలేజ్ లైఫ్ అంతా చూడలేదు కాబట్టి ఇప్పుడు అంటే చేశారా మేబీ యువర్ కాలేజ్ టైం అంటే బిఫోర్ 20 ఎవరితోనో ఫ్లర్ట్ చేయడం కానీ, క్రష్ కానీ సంథింగ్? క్రషెస్ బోల్డ్ ఉండే కానీ ఫ్లర్టింగ్ అయితే ఎప్పుడు చేయలేదండి. ఇప్పుడు అందంగా ఉండే అబ్బాయిలు ఫ్లర్ట్ చేయరా? లేదు, ఐ వాజ్ రియలీ షై. అమ్మాయిలంటే అసలు ఇప్పుడైతే సిగ్గు, కానీ మన సిగ్గు పట్ట వెంటనే ఇప్పుడు బ్రేవ్ ఫ్రంట్ కానీ అలా చూస్తూ పారిపోయేవాడిని కాదు, కానీ అటు తిరిగి అలా వెళ్ళిపోతా ఉండేవాళ్ళు వస్తున్నారని చూస్తే. సో ఎంత సిగ్గంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు అమ్మాయితో మాట్లాడినా సరే నా పక్క నుంచి నేను చేయాలో తెలియదు. వాళ్ళు నా కోసం మా ఫ్రెండ్స్తో మాట్లాడినా సరే నేను అక్కడ నుంచి అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. వెళ్ళిన తిట్టేవాడిని, నన్ను పెట్టిన ఏం ఆడుతుంది అక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది. సో ఆల్వేస్ షై కేమ్ టు గర్ల్స్. అండ్ తర్వాత 11th అలా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పటికీ వాళ్ళతో నేను బయట మళ్ళీ కొంచెం. బట్ నో క్రషెస్ ఉన్నాయి, చెప్పేవాడిని కదా. నో లవ్, నథింగ్. బట్ యూ నాట్ సీయింగ్ ఎనీవన్? నో, లేదు. సరే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను రామ్ని ఇంటర్వ్యూ చేయబోతున్నానంటే చాలా మంది ఒక 50 క్వశ్చన్స్ వచ్చాయి, 50లో 30% చాలా ఇంటర్వ్యూలో అడుగుంటారు. నెక్స్ట్ మ్యారేజ్, లవ్ లేదన్నారు కాబట్టి డైరెక్ట్ మ్యారేజ్ అయితే ఎనీ ప్లాన్స్? నా చేతిలో ఏం లేదు, ఎవరి చేతిలో ఏం లేదు, జరగాల్సినప్పుడు జరుగుతుంది అంతే. ఓకే, అండ్ మీ మూవీ గ్రాఫ్ చూసుకుంటే అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో ఈ గ్రాఫ్స్లో అండ్ ఈ ప్రాసెస్లో శ్రవంతి మూవీస్ మీకు ఎంత హెల్ప్ అయింది? ఎంత హెల్ప్ అయిందంటే, సో నార్మల్గా కైండ్ ఆఫ్ గ్రాఫ్ తీసుకుంటే ఏ యాక్టర్ని తీసుకున్నా ఎవ్రీ ఫ్రైడే డిసైడ్స్ అనమాట తన మార్కెట్ వాల్యూ కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ. సో ఈ టైంలో మీకు ఇది ఒక గర్డ్లా ఉన్నిందా, మేబీ ఒక హోప్లా ఉన్నిందా? పెద్దంగారు వాస్ బీన్ త్రూ అవుట్ అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నారు. సో హెల్ప్ అయ్యిందా, హెల్ప్ అవ్వలేదా అని ఇప్పుడు నా కెరీర్ ఏంటో హీఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో హీ డి నాట్ హెల్ప్ మై కెరియర్ ఆర్ ఇది హీ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్. సో దట్ ఐ వుడెంట్ సే ఇప్పుడు శ్రవంతి మూవీస్ వల్ల ఇదేంది, ఇలా శ్రవంతి మూవీస్ వల్ల అదేంది అని చెప్పను. శ్రవంతి మూవీస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. ఇప్పుడు నేను సినిమా చేసుకోవాలి అంటే ఇప్పుడు పెద్దంగారు అని వి షేర్ ద సేమ్ ప్యాషన్ ఇన్ సినిమా. సినిమా ఇప్పుడు ఈ సినిమాని ఐ థింక్ ఐ లవ్ దిస్ ఫిల్మ్ ఉన్నది ఒకటే సిందికి, బట్ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్ ఇస్ ఈవెన్ క్లోజ్ టు హౌ మచ్ హీ లవ్స్ దిస్ ఫిల్మ్. ఏదో అలా పెట్టుకుని ఉంటారు, కుదిరితే ఒక బ్యాంక్ లాకర్లో పెట్టేస్తారు అసలు. హీ కేర్స్ అబౌట్, హీ లవ్స్ దిస్ సో మచ్. సో అది ఇద్దరు మాట్లాడుకోవడానికి వి షేర్ దట్ ప్యాషన్ ఇన్ సినిమా. సో అందుకే దట్స్ వై ఐ లైక్ టు డూ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ మై హోమ్ బ్యానర్ ఆల్సో. రామ్ గారికి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండేది అని? నాకా? నో,
అండ్ వరల్డ్లో బిగ్గెస్ట్ తలకాయ నొప్పి డైరెక్షన్. ఓకే. మేనేజింగ్ పీపుల్ అంటే ఇట్స్ ప్రొడక్షన్ అగైన్. ఓకే. మేనేజ్మెంట్ ఇస్ ప్రొడక్షన్. యాక్టర్స్ని మేనేజ్ చేయాలి, వాళ్ళని నా మూడ్లోకి తీసుకురావాలి, యాక్ట్ చేయించాలి. అన్నీ కూడా పర్లేదు కానీ బిగ్గెస్ట్ తలకాయ నొప్పి డైరెక్షన్, దాని వల్ల వెళ్ళకూడదు పరిస్థితానికి. సో నెక్స్ట్ డౌన్ ద లైన్ ఒక మేబీ మీ యాక్టింగ్ కెరియర్ చాలు అనుకున్న తర్వాత యూ వాంట్ గెట్ ఇన్ టు ప్రొడక్షన్ ఆల్రెడీ ఏం ప్రొడక్షన్ కదండి. ఓకే. సో మీ అన్నయ్య గారితో పాటు we all sit discuss. ఓకే. We all play our roles in production, so it's not like I'm not in production nor I am in production. నేను పెద్దగా చేస్తాను ఇప్పుడు అన్న. పార్ట్ ఆఫ్ అంటే స్టార్టింగ్ ప్రీ ప్రొడక్షన్ కాడ నుంచి ఖర్చు పెట్టాలి, దేని ఖర్చు పెట్టాలి, ఏంటి ఇది బడ్జెట్, ఎవ్రీథింగ్ ఐ లైక్ టు సిట్ అండ్ టాక్ టు హిమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ టైం మీ అన్నగారి ప్రొడక్షన్లో కృష్ణ చైతన్య, మీ అన్నయ్య ప్రొడక్షన్ అంటే మీకు ఎలా ఉంది? ఇప్పుడు దాకా పెద్దనాన్న గారు అంతా చూసుకున్నారు, మీ ఫ్యామిలీలో నుంచి ఇంకొకరు వస్తున్నారు ఆయన ప్రొడక్షన్లో అంటే, సో ఆ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కంఫర్ట్ ఉందా, లేకపోతే అన్నయ్య ఫస్ట్ టైం మీ ఇద్దరు కైండ్ ఆఫ్ ర్యాప్ ఎలా ఉంటుంది నార్మల్ లైఫ్లో అండ్ బిజినెస్ మూవీకి వచ్చేసరికి ఎలా ఉంది? అన్నయ్య యాక్చువల్లీ ఎప్పటి నుంచి గణేష్, ఎందుకంటే ప్రేమంట, నేను శైలజ అన్నీ చేశారు, ఇస్ బీన్ దేర్, అప్పటి నుంచి ఉన్నారు. బట్ అఫీషియలీ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ అన్నట్టు. అంతేగాని ఇట్స్ బిన్ ద సేమ్ అండి. సి ఆల్ ఆఫ్ us we sit, we discuss and it's a joint decision whatever we make. ఓకే. అండ్ అన్నయ్య ఏంటంటే ఇప్పుడు సినిమా దీనికన్నా he's very passionate about films as well. So not production per se, but in films, you know, he loves the way films are being made and stuff. And he hates handling people, but I keep telling him production ante cinema any secondary, first handling people, should get used to it and చెప్పేసి. So yeah, I think he's enjoying it. మీ పాస్ట్ టైం ఏంటి, ఏం చేస్తుంటారు? ఇఫ్ యూ నాట్ ఇన్ షూటింగ్ ఏం చేస్తుంటారు? బతుకుతా, ఎక్కడికైనా వెళ్ళిపోయి బతికేస్తా. అంటే I travel a lot. I like to go to different countries and just live there. Okay. అంటే ట్రావెల్ అంటే అదే అంటున్నా. So you don't feel like living while shooting? No. అంటే This is a completely different thing. బతుకుతా అంటే live like a normal person. See, I probably travel to Paris, కానీ ఐఫిల్ టవర్ చూసే ఇంట్రెస్ట్ ఉండదేమో. Okay. Yeah. అక్కడే ఒక ప్రాబ్లీ రెంట్ అవుట్ అ ప్లేస్ అండ్ ఐ లైక్ టు లివ్ దర్, గో లివ్ ఇన్ అ కాఫీ షాప్. అక్కడికి వెళ్ళి ఐఎమ్ స్టూడెంట్ అంటాను, ఐ టాక్ టు క్యాబ్ డ్రైవర్స్, ఐ టాక్ టు నార్మల్ పీపుల్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు జాబ్ ఉంది, ఇటు జాబ్ వస్తా లేదు కూడా తెలియదు అనే టైప్లో మాట్లాడతారు నాతో, ద గ్రౌండ్ రియాలిటీ అండ్ ఆల్ దట్. సో ఐ లైక్ లివింగ్, ఐ లైక్ టు కుక్ మై ఓన్ ఫుడ్, ఐ లైక్ టు జస్ట్ లివ్ అండ్ కమ్ బ్యాక్. ఎక్కడ 10 మంది వచ్చిన వెంటనే అంత స్ట్రెస్ ఉండదు నాకు. ఐ వాజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ వెన్ ఐ వాజ్ అ కిడ్. సో ఒక పని జరగాలంటే నేను వెళ్ళి చేసేవాడిని. ఇప్పుడు నా డాన్స్ క్లాస్కి డాన్స్ మాస్టర్ రాలేదంటే, డాన్స్ మాస్టర్ రాకపోతే క్లాస్ అయిపోవాలా, తీసేపడి నేను వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసి గంట వస్తాను, మీరు రేపు వచ్చి చేయండి. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ దట్ ఐ హ్యాడ్. చేయాలంటే చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి పని చేయాలంటే సో డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్ విచ్ ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ. సో వెళ్ళిపోయి ఐ లైక్ టు లీడ్ అ నార్మల్ లైఫ్ అండ్ కమ్ బ్యాక్. మీ మూవీలో అంత ఫ్రెండ్షిప్ గురించి, రియల్ లైఫ్లో అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నెంబర్ తక్కువైన కొద్ది వాల్యూ పెరుగుతూ ఉంటుంది అంటారు కదా. సో అగైన్ ఇట్స్ వెరీ వియర్డ్ ఇది. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే రోజు ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు యూ మీట్ అప్ ఎవ్రీ డే అండ్ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ దెన్ ఫ్యామిలీ. సో ఇప్పుడేంటే హైదరాబాద్లో కన్నా దే లైక్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. సో షూటింగ్ అప్పుడు హార్డ్లీ ఇన్ టచ్. అప్పుడప్పుడు 1 or 2 months మాట్లాడుకోం కూడా ఫోన్లో, సో బిజీ అండ్ దే సో బిజీ. ఇప్పుడు ఒక డాక్టర్ అని ఇంకోటి. సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఇప్పుడు వర్క్ ట్రిప్స్ కోసం ఎలా వెళ్తారు, ఒక పని కట్టుకుని వెళ్ళి వస్తారు కదా. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు గో, ఒక స్కెడ్యూల్ వేసి కొంచెం వర్క్ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఐ గో విజిట్ దెమ్, స్టే విత్ దెమ్, స్పెండ్ సమ్ టైమ్ అండ్ కమ్ బ్యాక్. సో ఐ గివ్ దెమ్ దాట్ ఇంపార్టెన్స్. అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ మెయిన్ ఆస్పెక్ట్ అని చెప్పారు డైరెక్టర్ గారు కూడా. సో అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేసి, ఇంతకుముందు కూడా ఫ్రెండ్షిప్ మీద మూవీస్ వచ్చి ఉన్నాయి. సో ఇందులో కొత్తదనం అండ్ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ అన్నారు. అండ్ మోస్ట్లీ మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ సిమిలర్, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే. సో ఈ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంది అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి అంటే ఏ యాంగిల్లో చూపించబోతున్నారు? ఐ థింక్ ఉన్నది ఒకటే జిందగీ ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ సినిమాలు వచ్చినాయి, బట్ ఎక్కువ సినిమాలు రాలేదు. బట్ ఇంత రియలిస్టిక్గా నాకు తెలిసి నాకు గుర్తుండి పెద్ద ఏం రాలా. సో రియలిస్టిక్ అంటే ఇప్పుడు నేను వాసు బెస్ట్ ఫ్రెండ్స్, శ్రీ విష్ణు ప్లేడ్ వాసు అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే ఇప్పుడు సినిమా అన్న వెంటనే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించాలంటే వెంటనే చేసి సాంగ్ అంతా చేయి తీయడు, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించాలి మనం. వెరీ సినిమాటిక్. కానీ రియల్ లైఫ్లో ఫ్రెండ్ మీద చేసి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే సరే చేతి వెళ్దాం పదా అంటాం.
దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యూ సీ ఇన్ ద ఫిల్మ్. యా సో ఎంత రియలిస్టిక్ ఎమోషన్స్తో అండ్ మా రియల్ లైఫ్ నుంచి యూనో కిషోర్ రియల్ లైఫ్ నుంచి మా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటో అయ్యే కనపడతాయి. సో ఇట్స్ వెరీ రిలేటబుల్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇప్పుడు 5 ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అభి అండ్ వాసు, మా ఇద్దరి మధ్య కథ ఉన్నా సరే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఊరికే స్క్రీన్ ఫిల్అప్ చేయడానికి ఒక గ్యాంగ్ ఉండాలి కదా అని కాదు. యా మీరు సినిమా చూసినది అర్థం అవుద్ది. ఆ గ్యాంగ్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా సరే మన రియల్ లైఫ్లో మన గ్యాంగ్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ మిస్ అవుతాం. ఎస్ లేకపోతే ఆ సెకండ్ స్టాండర్డ్లో అదంతా జరిగేది కాదేమో కదా. సో ఒక ఫ్రెండ్ తీసేస్తే ఒక చంక్ ఆఫ్ లైఫ్ పోద్ది. ఎస్ సో అలాగే ఈ 5 ఫ్రెండ్స్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా సరే కథ మూవ్ అవుతాం. ఓకే ఒక చంక్ ఇస్ గాన్ టోటలీ. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఇది. సో వెరీ ట్రూ టు ది స్క్రిప్ట్. ఫ్రెండ్షిప్ ఫిల్మ్ అంటే ఇట్స్ ఫ్రెండ్షిప్ ఫిల్మ్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. ఓకే సో ఇంతకుముందు కూడా మీరు వర్క్ చేశారు ఇద్దరు హీరోయిన్స్తో, ఈ మూవీలో కూడా వర్క్ చేశారు. అండ్ అనుపమ కూడా కొంచెం యంగ్, ఐ మీన్ మూవీస్ వైజ్ కూడా తనది 3rd మూవీ 4th మూవీ. సో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాజ్ లవ్లీ ఎక్స్పీరియన్స్. అనుపమ టూ మచ్ మాట్లాడేసిందండి ఫంక్షన్లో తెలుగు. అసలు మీ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉండిపోయాను, అసలు ఎంత చక్కగా మాట్లాడేసింది అసలు. అనుపమ అదే అండి, షీఈస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ అవర్ వర్క్. అండ్ నాకు ఎప్పుడు అర్థమైందంటే సినిమా చేస్తుంది అంతా ఓకే. మిలాన్లో లాస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు ఐ వాస్ ఫీలింగ్ క్వైట్ లో అనమాట. అంటే లాస్ట్ డే ఇంకా ద ఫస్ట్ పర్సన్ ఐ వాస్ మిస్సింగ్ వాజ్ అభి. మళ్ళీ చేయలేనేమో కదా, యూనో ఐ లవ్ దిస్ క్యారెక్టర్ సో మచ్, ఐ లవ్ బీయింగ్ అభి సో మచ్. ఓకే కిషోర్ ఇంకా లాస్ట్ షాట్ నేను చేయనివ్వలే అని చెప్పి సరదాగా, ఈ షాట్ నేను చేయట్లేదండి సమీర్ గారు, ఇది చేస్తే అయిపోతుంది నేను చేయను అని చెప్పేసి వెళ్ళిపోతారు. స్టఫ్ లైక్ దాట్. అండ్ ద నెక్స్ట్ డే యూనిట్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉన్నా. నా ఫ్లైట్ ఆఫ్టర్ డే అనమాట. యూనిట్ అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఒక్కడే ఉన్నాను మిలాన్లో. వాజ్ గోయింగ్ షాపింగ్ వెళ్దాం అనుకున్నాను, మూడ్ లేదని చెప్పి కూర్చున్నా అక్కడ కాఫీ షాప్లో కూర్చుని. ఐ వాజ్ థింకింగ్, ఐ వాజ్ ఫీలింగ్ క్వైట్ లో, ఐ వాజ్ థింకింగ్ అబౌట్ దిస్ క్యారెక్టర్ అండ్ ఆల్ దాట్. అండ్ ఆ టైంలో అనుపమ కూడా యూరోప్లో అక్కడ ఉంది. సడన్లీ ఐ రిసీవ్ మెసేజ్ సేయింగ్ ఐ మిస్ మహా అని అమ్మాయి పెట్టింది. లైక్ నేను ఇక్కడ అభిని మిస్ అవుతుంది, నా అమ్మాయి మహాన్ మిస్ అవుతుంది. యూనో కైండ్ ఆఫ్ ద వే ద క్యారెక్టర్స్ ఆర్ రిటర్న్, యూ గో సో మచ్ ఇన్ టు ఇట్. అండ్ దెన్ దే ద ఫస్ట్ పీపుల్ యూ మిస్సింగ్. అంటే నిజంగా అభి అనే ఫ్రెండ్ వాడు ఉండి అడు వెళ్ళిపోతున్నాడు, ఇంకా లైఫ్ మొత్తం కనపడ్డాము అన్న టైప్లో. అండ్ ఆ మెసేజ్ పెట్టిన తర్వాత ఐ రియలైజ్ యూనో నేను ఎంత మిస్ అవుతున్నాను, హౌ మచ్ ఐ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్, షీ ఆల్సో గాట్ ఇన్ టు ద క్యారెక్టర్. షీ ఈజ్ లైక్, అండ్ షీ ఈజ్ ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఎక్కువ బయట మాడుతూ ఉంటుంది, నేను మాట్లాడతాను. ఓకే మీరు అన్నట్టు ప్రతి మూవీ తర్వాత ఆ క్యారెక్టర్ కొన్ని రోజులు మీరు ఉండిపోతే డూ క్యారీ దట్ క్యారెక్టర్ టూ వేస్ అండి. క్యారెక్టర్ రైటర్ డైరెక్టర్ అనేవాళ్ళు క్యారెక్టర్ బాగా రాస్తే బయటికి రావడం కష్టం. క్యారెక్టర్ బాగా రాయిపోతే క్యారెక్టర్లోకి వెళ్ళడం చాలా కష్టం. క్యారెక్టర్లోకి వెళ్ళటం కష్టం కన్నా క్యారెక్టర్ నుంచి బయటికి రాకపోవడం ఐ థింక్ దట్స్ కొంచెం డిఫికల్ట్ అయినా సరే ఐ థింక్ దట్స్ బెటర్ ఆప్షన్. మీకు అలా ఉండేదా కొన్ని రోజులు ఆ క్యారెక్టర్ ఉండిపోవడం కానీ దాని నుంచి బయటికి రావడం కష్టం? జగడం అప్పుడు విపరీతంగా ఉండేది. అండ్ కొన్ని సినిమాలు ఇప్పుడు రెడీ అనేది ఇట్ వాజ్ మోర్ ఆఫ్ మీ ఇన్ రియల్ లైఫ్. కొంచెం నేను నిజంగా వెళ్ళి బయట ఫైట్లు చేసి పంచలు చెప్తే ఎలా ఉంటుందో ఇంట్లో ఫ్యామిలీతో ఎలా ఉంటాను వెరీ సో రెడీ అంత ప్రాబ్లం లేదు. కానీ బట్ కొన్ని సినిమాలకి గెట్స్ కంద్రీగా ఇట్స్ నాట్ మీ అట్ ఆల్. నిజంగా బయట ఎలా ఉంటాను కంద్రీగా ఇట్స్ నాట్ లైక్ మనం క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి అని కూడా కాదు. వచ్చామా హడావుడి చేసామా వెళ్ళిపోయామా అంతే. వాసు కాన్సెప్ట్ కూడా అప్పుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్ జీ అర్థం కాదు ఎవరికి, వచ్చామా ఇది చేసామా వెళ్ళిపోవాలి. ఇప్పుడు రీమేక్ చేసినప్పుడు కూడా రీమేక్ తమిళ సినిమాలు చూస్తారు, తమిళ్లో చేయడానికి కొంతమంది హీరోలు చూసారంట. ఇప్పుడు వచ్చి తెలంగాణ బాగుంది కానీ ఏం చేశారు అర్థం కావట్లేదు, అన్నీ అయిపోయింది అంటే రీమేక్ చేయడానికి కూడా భయం వేస్తుంది. చేయాలి ఉన్నాడు అక్కడ ఫోన్ చేసి నవ్వుతూ ఉన్నాడు, ఈ హీరో అలా అన్నాడు ఆ హీరో అన్నాడు, అందరికీ బాగుంది కానీ చేయాలంటే వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తారు. సో కొన్ని క్యారెక్టర్స్ అలా ఉంటాయి. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు అభిరామ్ అనేది యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ అలా చేస్తే కానీ బ్యూటీ అనేది కనపడుతుంది. మీరేమో ఎనర్జెటిక్గా ఉంటారు, శ్రీ విష్ణుని తీసుకుంటే ఏమో నార్మల్గా బయట చాలా కామ్ ఉంటాడు, చాలా తక్కువ మాట్లాడతారు. మీ ఇద్దరికి ఎలా ఉంటుంది సింక్? రామ్ శ్రీ విష్ణుకి చాలా తేడా ఉన్నా సరే అభి వాసు స్క్రీన్ మీద మీరు పర్ఫెక్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళే కదరా, వీడి కోసం వీడు వీడి కోసం వీడు అంటే ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళది అనే టైప్లోనే ఉంటుంది. బయట అంటారా బయట శ్రీ విష్ణు అసలు ఎలాగ మాడుతూ ఉంటాడు అసలు, అంటే మనకు వినపడకపోతే లిప్స్ వస్తాం, అది కూడా కవర్ చేస్తుంటాడు కనపడదు. ఏదో లైబ్రరీలో ఉన్నాం మనం మాట్లాడకూడదా అనే టైప్లో ఉంటుంది. కానీ వన్స్ ఈ ఓపెన్స్ అప్ ఐ థింక్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఫస్ట్ డే నుంచి ఏది ఉంది. అండ్ ఆఫ్టర్ పాయింట్ వీ ఓపెన్ అప్, హీ ఓపెన్ అప్ అండ్ ఆల్ దాట్. మొత్తం
వన్స్ ఈ ఓపెన్స్ అప్ రూమ్లో కూర్చుని ఒక 10 మంది ఉంటే శ్రీ విష్ణు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడు. ఓ అని మనకి నవ్వి 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 కడుపు నొప్పి చేసి కింద పడిపోయి దొల్లేస్తాం కానీ ఇంకెవ్వరు మాట్లాడే ఛాన్సే ఉండదు ఆ టైప్లో ఉంటాయి. సేమ్ తిరుమల కిషోర్ గారు కిషోర్ అగైన్ ఇంత కాంట్రాస్ట్ చేంజ్ ఉండదు. కిషోర్ ఎప్పుడు నవ్విస్తానే ఉంటాడు. విష్ణు ఏంటంటే హీఈస్ బయట అసలు మాట్లాడు. నైట్ అంతా ప్రేతంగా నవ్వేసి నెక్స్ట్ డే వచ్చేసి ఇంకో మనిషిలా వస్తాడు. అదేంటే నన్నే కదా ఎంత నవ్విచ్చేసి ఉంటాడు. ఓకే కిషోర్ ఈజ్ ఆల్వేస్ జోవియల్ అండ్ హీ ఆల్వేస్ లైక్స్ టు మేక్ పీపుల్ లాఫ్. అండ్ మీ కంటిన్యూస్గా మీ లాస్ట్ మూవీస్ తీసుకుంటే వైజాగ్లో షూట్ చేసి బోర్ కొట్టి మిలాన్కి వెళ్ళొచ్చారా, లేకపోతే అది రిక్వైర్డా? వైజాగ్ సేమ్ ఇదే రియాక్షన్ ఇచ్చాను నేను వైజాగ్ అంటే. వైజాగ్ ఇస్ అ బ్యూటిఫుల్ సిటీ అండ్ ఆల్ దాట్, ఐ లవ్ దట్. కానీ సమీర్ గారు వాజ్ కెమెరామెన్ ఫర్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 or 4 films. సమీర్ గారితో అదే అన్న, మీకు బ్యాక్గ్రౌండ్ బీచ్ మారట్లేదు, ఫోర్గ్రౌండ్ ఫేస్ మారట్లేదు, పర్లేదా అంటే అప్పటికి దే హ్యాడ్ దిస్ సెట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. అండ్ సమీర్ గారు బిగ్గెస్ట్ చీటర్ ఇన్ ద వరల్డ్ అంట. ఎందుకంటే అంటే అసలు ఎంత దారుణంగా చీట్ చేస్తారు ఆడియన్స్, మనకి మళ్ళీ స్క్రీన్ మీద మనకే తెలియదు. ఇప్పుడు నేను శైలజాలో కూడా ఒక షార్ట్లో ఇది ట్రైన్ వెళ్ళిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే దాకా ట్రైన్ లేదు, ఒక షార్ట్ తీయాలి. అటు చూసారు, నీ షర్ట్ పట్టరా అన్నారు, ఎవరో షర్ట్ తీసేసి బ్యాక్గ్రౌండ్ అలా పెట్టేసి ఫుల్ అవుట్ ఫోకస్ పెట్టేసి ఎవరు పెట్టేశారు. ట్రైన్ లాగా కనపడుతుంది. యూ నాట్ ఈవెన్ డ్రైవింగ్, అలా పెడతారు, బ్యాక్గ్రౌండ్ అంతా మూవ్ అవుద్ది, కెమెరా మూవ్మెంట్ చేస్తారు, మనం ఏదో తోలేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఒక చోట ఇక్కడ పెడతారు, ఇంకో చోట ఇంకెక్కడో తీసుకెళ్ళి పెడతారు, ఆ షార్ట్ క్లోజ్ అంటారు. అసలు మనకి ఏం తెలియదు స్క్రీన్ మీద. సో బిగ్గెస్ట్ థియేటర్ అండి మీరు. అండ్ దట్ వేస్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కూడా. ఎందుకంటే ఈ సినిమాకి ఎస్పెషలీ చాలామంది కెమెరామెన్ ఎవరో కానీ అసలు అదిరిపోయింది అంటే పట్టించుకుని చాలామంది సమీర్ గారు ఎవరో తెలిసిన వాళ్ళు కాకుండా అసలు తెలియని వాళ్ళు కూడా ఇంట్లో అమ్మమ్మ కానీ వాళ్ళు కానీ కెమెరామెన్ ఎవరో కానీ అసలు బాగా తీశారు కదా షార్ట్స్. దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ నేమ్ దట్ ఈస్ గెటింగ్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అదే యాక్టర్ పెట్టుకుని అదే లొకేషన్ పెట్టుకుని ఈస్ బీన్ చేంజింగ్ అంటే ఐ థింక్ ఇట్స్ డన్ గుడ్. అండ్ వర్కింగ్ ఆన్ యువర్ లుక్స్ ఈ మూవీకి అది యాక్చువల్లీ బాగా సెట్ అయ్యాయి కూడా మీకు. అండ్ ఇక్కడ ఇలాగా యూ డిసైడెడ్ ఆర్ మీరు చూసి మీరు చేసిన తర్వాత యూ షో టు డైరెక్ట్? అది ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ వెనక ముందు నుంచి ఐ వాజ్ లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు లుక్ డిఫరెంట్ అండ్ ఆల్ దాట్. సో నేను మొత్తం ట్రీట్మెంట్ చేసి గెటమెంట్ చేసి ఐ వాజ్ మై ఓన్ ట్రిప్ అండ్ ఆల్ దాట్. అప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్ ఆల్సో టు ఇట్. అండ్ కిషోర్ ఎప్పుడైతే నరేట్ చేశాడో ఈ రాక్ బ్యాండ్ క్యారెక్టర్ దానికి దట్స్ హౌ దే ఆర్, జుట్టు పెంచి చేసుకుని గడ్డం చేసుకుని పేసింగ్లు పెట్టుకుంటారు, టాటూస్ వేయించుకుంటారు. పేసింగ్ టాటూలు వద్దులే కానీ ఇది మాత్రం మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. అండ్ కొన్ని సీన్స్ కూడా ఇప్పుడు అనుకున్నాం, గర్ల్ ఎలా ఎంటర్ అయినప్పుడు హీస్ ప్లేయింగ్ గిటార్, ఆ హెయిర్లోంచి అలా చూసి వైజాగ్ పీక్ సమ్మర్లో ఆ హ్యూమిడిటీలో ఆ హెయిర్ అది చాలా కష్టం. కానీ బట్ when you కనెక్ట్ అయిపోయామంటే ఐ థింక్ ఇట్స్ ఫీల్ బాగుంటుంది అనిపించింది అని. సో అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ మంచి స్టోరీ ఉన్న వాళ్ళు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఈజీగా ఉంటుందా, లేకపోతే హౌ డు దే అప్రోచ్ యూ? చాలామంది కొత్త వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఐమ్ థింకింగ్ ఇట్స్ ఈజీ ఓన్లీ. అండ్ హౌ డు దే అప్రోచ్ అంటే చాలామంది తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తారు. సడన్గా సమ్ ర్యాండమ్ పర్సన్ కమ్స్ యూ డోంట్ నో. చాలామంది పెద్దం గారిని అప్రోచ్ అవుతారు, కొంతమంది అన్న అప్రోచ్ అవుతూ ఉంటారు, కొంతమంది కాల్ మై మేనేజర్ డైరెక్ట్లీ, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నేను పని చేసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఓకే. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో అంటే ఈ ఫేస్ వరకు లుక్స్ చేంజ్ కాకుండా ఫిజికల్గా కూడా చేంజ్ అవ్వాలి అంటే యూఆర్ ఓకే విత్ దట్? అంటే ఓపెన్ ఈ సినిమా కూడా యాక్చువల్లీ అంటే ఛాలెంజింగ్గా మేబీ మెథడ్ యాక్టింగ్ అనుకోవచ్చు, అందులో ఉండిపోవడము, బిల్డింగ్ బాడీ. అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ లైట్ దిస్ క్యారెక్టర్ 6 ప్యాక్ అయినా అక్కర్లేదు ఈ క్యారెక్టర్ యాక్చువల్లీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఫీల్ డిఫరెంట్ అండ్ లుక్ స్లైట్లీ డిఫరెంట్. సో అందుకనే ఇప్పుడు దాకా చూసిన సినిమా అంటే ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి బాడీ వైజ్ కూడా యూ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ కైండ్ ఆఫ్ బల్క్డ్ అప్ అ బిట్ అండ్ దెన్ అగైన్ మళ్ళీ సెకండ్ హాఫ్ ఆ క్యారెక్టర్కి మళ్ళీ కొంచెం లైట్గా టోన్ అయ్యాను. సో దీస్ థింగ్స్ అది డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ తెలియకుండా ఆడియన్స్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 4 years వచ్చాడు అని వెంటనే ఓ వెయిట్ తగ్గాడు అని చూడరు, కానీ తెలియకుండా ఆఫ్టర్ 4 years లాగానే ఉంది, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ లైక్ టు కీప్ ప్లేయింగ్. ఇప్పుడు సడన్గా మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఫర్ అన్ యాక్టర్ టు డూ ఇస్ ఇప్పుడు 6 ప్యాక్ చేయాలన్నా ఓ బాడీ బిల్డ్ చేయాలన్నా సరే జస్ట్ రైట్ క్యారెక్టర్ విచ్ ఇన్స్పైర్స్ ద యాక్టర్. అంతే. ఆ ఇన్స్పిరేషన్ ఒకటి వచ్చిందంటే ఐ థింక్ ఇట్స్ ద ఈజియెస్ట్. ఆ ఇన్స్పిరేషన్ రాకుండా బిల్డ్ చేయాలంటే మోస్ట్ డిఫికల్ట్. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఫిక్స్ అయ్యా? ఆర్ యూ లిజనింగ్ టు సమ్ స్క్రిప్ట్స్? విన్నాను, చాలా ఉన్నాయండి అండర్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఎవరిలో నేను ఉన్నాను వాళ్ళ పట్ల వాళ్ళు. ఓకే. సో ఫైనల్గా ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ దెన్ ఐ విల్ ప్రాబ్లీ డూ ఇట్.
ఓకే నైస్ నైస్ టాకింగ్ టు యూ అండి. మాకు ఇంత టైం ఇచ్చి ఐ డ్రీమ్ వ్యూవర్స్తో మాట్లాడారు. థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ మూవీకి. ఆడియన్స్కి ఏమైనా చెప్తారా? ఐ డ్రీమ్ యూఎస్గా 27 అక్టోబర్ 27th ఉన్నది ఒక రీజన్ రిలీజ్ అవుతుంది. అండ్ వీ ఆల్ హ్యాడ్ అ బ్లాస్ట్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వాచ్ ఇట్ అండ్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. హాయ్ అండి, నేను మీ రామ్ని. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్ విత్ హర్షిని అండ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, ఇంకా share everything. Thank you so much.